దేవుని నామానికి మహిమ కలుగును గాక. తమ్ముడు, చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ. కరెంట్ లేదు. ఇది ఛార్జింగ్ లైట్ ఉంది. సరిగ్గా కనపడకపోవచ్చు. మనం అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. చాలా సంతోషం. ఇక్కడ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రియ తమ్ముడు సామెల్ జారి గారికి, అదే సమయంలో నన్ను ఈ దినం ఆహ్వానించినటువంటి మన ప్రియులు బర్నబాస్ గారికి, శ్రీకాంత్ గారికి ప్రభు యొక్క ప్రేమలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పాట పాడి దేవుని నామాన్ని కనపరిచినటువంటి సహోదరులు, అలాగే ప్రార్థన చేసినటువంటి దైవజనులకు ప్రేమ వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు పేరట కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సాయంకాల వేళ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 40 వచనాన్ని చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. కృపగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఈ చదవబడిన లేఖన భాగాలు మా విశ్వాస జీవితానికి ప్రయోజనకరంగా, మేలుకరంగా ఆయన మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభువా, జూమ్ యాప్ ద్వారా ప్రతిదినం ఈ రీతిగా మీ పిల్లలమైనటువంటి మాకు మీ వాక్య వెలుగులో మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకే స్తుతిస్తున్నాం. ముఖ్యంగా మీ బిడ్డలునైనా బర్నబాస్ గారు, శ్రీకాంత్ గారు, సామిల్జన్ గారు, వారు ముగ్గురి ద్వారా ఈ చల్లపోట ప్రతిదినం మా ప్రభు దగ్గరికి చేరి వచ్చేటువంటి ధన్యత మాకు ఇస్తున్నందుకే స్తోత్రములు. వినువారు మాత్రమే ఉండక మీ మాటలు మా హృదయంలో చేర్చుకొని మా విశ్వాస జీవితాలు 30 60 100 ఫలింపచేయమని వేడుకుంటా ఉన్నాం. ఈ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఈ లోకంలో మేము ఎలాగా ఉండాలో ఆ రీతిగా నా ప్రభువా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించి నైనా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకునేటువంటి రీతికి కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం. చదువుకునే లేఖన భాగాలు దీవించండి. మీ దాసుని మీ మాటలకు బోరగా వాడుకోండి. ప్రతి విధమైనటువంటి ఆటంకాలు యేసు ప్రభు నామములో దూరపరిచి మీ చిత్తమైతే కరెంట్ రావడానికి అనుకూలపరచమని వాక్యమైనటువంటి యేసు ప్రభు ప్రశస్త నామములో స్తోత్రములు చెల్లించుకుంటూ దీనులమై ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 40 వచనాన్ని మనం సాయంకాల వేళ మనం ఆలోచన చేద్దాం. పెంతెకోస్తు పండుగ దినాన, అనగా సంఘం యొక్క బర్త్డే దినాన జరిగినటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో మరుగై ఉన్న దేవుని సంఘం యొక్క ఉనికి, సంఘం యొక్క ప్రస్తావన బయలుపరిచినటువంటి దినాన జరిగినటువంటి విశేషమైనటువంటి సంగతులు. జగత్తుకు పునాది వేయబడక పూర్వమే దేవుడు తన సంఘమును గురించినటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించగా
అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనాన్ని గమనించండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని చూస్తున్నాం. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, సంఘం యొక్క ఉనికి, సంఘం యొక్క ప్రస్తావన అనాది కాలములో నుండి దేవుని యొక్క ఆలోచనలో నిక్షిప్తమై ఉన్నటువంటి సంఘం అపోస్తుల కార్య గ్రంథంలో అది పురుడు పోసుకొని ఒక రూపంలోకి రావడానికి ప్రారంభించబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతూ, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నీ పేతురువు, ఈ సంఘం మీద, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ఆయన సంఘం యొక్క ప్రస్తావన పేతురు దగ్గర తీసుకొచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పాత నిబంధన కాలంలో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. అయినప్పటికీ కూడా సంఘం యొక్క ప్రస్తావన దేవాతి దేవుడు ఎవరి దగ్గర తీసుకొచ్చిన వాడు కాదు. దేవుని ఇండ్లంతటిలో నమ్మకమైన వాడుగా మోషే ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఉన్నాడు. మరణమును రుచి చూడకుండా కొనిపోయినటువంటి హానోకు ఉన్నాడు. ఏలియాలు ఉన్నారు. దేవునికి ప్రియమైనటువంటి వాడు దావీదు ఉన్నాడు. ఎందరెందరున్నా దేవుని యొక్క హృదయంలో దాగి ఉన్న మర్మముగా ఉన్నటువంటి సంఘం యొక్క ప్రస్తావన ఆయన చూచాయిగా పేతురు దగ్గరికి తీసుకొచ్చాడు. తరువాత అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయంలో ఆ సంఘం యొక్క బర్త్డే, ఆ నిజ స్వరూపం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావటం, అక్కడ ఉన్నటువంటి అపోస్తుల మీద మాత్రమే నాలుకలుగా విభజింపబడి అగ్ని జ్వాలల వలె వారి మీద రాగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి అనుగ్రహించిన కొలది వారు ఏం చేశారండి? అన్య భాషలతో మాట్లాడిరి అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధాత్మ భూలోకానికి వచ్చిన దినాన, అనగా సంఘం యొక్క పుట్టిన దినాన, పరిశుద్ధాత్మ దేవుని పని కొరకు ప్రత్యేకించబడినటువంటి ఆ 12 మంది మాత్రం మీదనే ఆయన దిగాడు. కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు, మొదటి అధ్యాయంలో మేడగదిలో 120 మంది ఉన్నారు కదా, 120 మంది మీదకి దిగి వచ్చాడు అని చెప్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదండి. కేవలము అపోస్తులుగా ఏర్పరచుకున్నటువంటి ఆ 12 మంది మాత్రం మీదకే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారి మీద వ్రాలగా వారు భాషలు మాట్లాడారని చూస్తూ ఉన్నాం. సరే, భాషల యొక్క ప్రస్తావన వేరే, ఆ సంగతి ఇప్పుడు మనం ధ్యానం చేయలేం. పేతురు చేసినటువంటి సంఘ పుట్టిన దినాన పేతురు చేసినటువంటి ఆ మొట్టమొదటి ప్రసంగంలో పిల్లరా మనం గమనిస్తూ ఉన్నాం, అక్కడ 3000 మంది చేర్చబడ్డారు సంఘములో. ధర్మశాస్త్రము మోషేకి ఇచ్చినటువంటి సందర్భంలో
ఆ పాత నిబంధనలో ఇంచుమించు 3,000 మంది బ్రతికిన వారు మరణించారు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన దినాన 3,000 మంది ఆత్మానుసారంగా చనిపోయిన వారు బ్రతికించబడ్డారు అండి. అందుకే గలతీ పత్రికలో ఒక మాట గమనిస్తూ ఉన్నాం. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. సరే, మంచిది, ముందుకు సాగిపోదాం. 3,000 మంది పేతురు ప్రసంగానికి స్పందించిన వారై హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమీ చెయ్యాలి అని అడిగినప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. చెప్తూ ఏమంటా ఉన్నాడు 40 వచనములో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మూర్ఖులని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మూర్ఖులై ఉండగా పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మూర్ఖులకు ఈ తరమి వారికి వేరై రక్షణ పొందుడని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ వచనంలో మాట గమనిస్తూ ఉన్నాం. వేరై అనగా ఒక ప్రత్యేకతను చూపిస్తూ ఉందండి. వేరై అనగా ఒక ప్రత్యేకత జీవితము కలిగి ఉండాలి, ప్రత్యేకించబడాలి, దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి అన్నటువంటి మాటలు మనం ఆనాడు పేతురుతో వారితో మాట్లాడాడు. ఈనాడు ఆ పేతురు ఇంచుమించు 2000 సంవత్సరాల తర్వాత కూడా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరు కావాలి. ఈనాడు క్రైస్తవ సమాజం ఈ ప్రత్యేక విషయంలో చాలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారని అనిపిస్తూ ఉంది. లోకంలో కలిసిపోవటం, మతభక్తి వారితో కలిసిపోవటం, అన్యులతో కలిసిపోవటం. ఇర్మియాలు అంటా ఉన్నాడు, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను అని చూస్తూ ఉన్నా. అలాగైతే ఈ సాయంకాలం వేళ వింటున్నటువంటి మనం ఇలాగా ఉంటున్నాం, ప్రత్యేకత కలిగి ఉన్నామా? ప్రత్యేక జీవితం అది మనకు ఎంత ప్రాముఖ్యమైందో ఆ సంగతులు మనం గమనించటం మనకు ఎంతో క్షేమం అండి. ప్రత్యేకత కలిగి ఉండాలి. ఈ ప్రత్యేకత విషయాల్లో మనము కోల్పోతున్నామేమో. ఈ ప్రత్యేకత విషయంలో అశ్రద్ధ మనం చేస్తా ఉన్నామేమో అనిపిస్తూ ఉందండి. అనేక విషయాల్లో, వివాహ విషయాల్లో ప్రత్యేకత కోల్పోతూ ఉన్నాం. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ విషయాల్లో ఆ ప్రత్యేకత అనేది కోల్పోతూ ఉన్నామేమో అనిపిస్తూ ఉంది. క్రిస్టియన్ అసెంబ్లీ సహవాస ప్రారంభ దినాల్లో ఈ పండుగలకు, మతభక్తిలో ఉన్నటువంటి వారు ఆచరించేటువంటి ఈ పండుగలకు అంత ప్రత్యేకత ఇచ్చేవారు కాదు, అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడైతే ఈ క్రైస్తవ సమాజంలోకి లోకము ప్రవేశించింది, ప్రత్యేకత కోల్పోతూ ఉన్నాం. విచారకరమైన సంగతి. పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కూడా
ఈ ప్రత్యేకత విషయాల్లో వారు తొలగిపోతూ ఉన్నారనిపిస్తూ ఉంది. క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబం అనేది ఒక ప్రత్యేకత ఒరవడికి కలిగి ఉండాలి. మనల్ని చూసినప్పుడు వీరు దేవుని పిల్లలు, వీరు క్రైస్తవులు అన్నటువంటి ఒక అవగాహన వారికి కలిగి ఉండాలి. అలాగా ఉండగలుగుతూ ఉన్నామో లేదో మనకు మనముగా బెరీజు వేసుకోవటం మనకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉందండి. క్రైస్తవ సమాజంలోకి డ్యాన్సులు వచ్చాయి, సినిమా పాటల్లాగా పాటలు వచ్చాయి, ప్రసంగాలు వచ్చాయి ముసుగు లేకుండా. అయ్యో ఎంతో బాధకరం, ఎంతో బాధకరం. వీటన్నిటిలో నుండి మన బ్రదరన్ సహవాసాలు, ఆనాడు దైవజనులు కులములో నుంచి, సంఘములో నుండి, సమాజంలో నుండి అవమానాలు పొంది వెలివేయబడి వెళ్ళగొట్టబడి ఒక ప్రత్యేకమైనటువంటి నిబద్ధత కలిగి వారు ప్రారంభించారు, సాగించారు. ఆ పరిణామాలు, ఆ ప్రమాణాలు ఇప్పుడు మనం కొనసాగించలేకపోతూ ఉన్నామేమో. పిల్లరా, మతభక్తిలో ఉన్నటువంటి వారు, మిషనరీ సంస్థల వారు గుడ్ ఫ్రైడే వస్తే 7 మాటలని, రకరకాల వ్యాఖ్యానాలు, ప్రసంగాలు దాదాపు కొంతమంది 7 మంది చేసేవారు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంది కొరింథీ పత్రిక ద్వారా ప్రసంగించేవారు 2 లేక 3 మించకుండా ఉండాలి అని. ఈనాడు కూడా మన సహవాసాల్లో 7 మాటలని 7 వ్యక్తుల ద్వారా ప్రసంగాలు జరిగిస్తూ ఉన్నాం. అయ్యో ఎంత బాధాకరం. దేవుడు ఒక కట్టడ, ఒక నియమం ఇచ్చాడు, క్రొత్త నిబంధన సిద్ధాంతం ఇచ్చాడు. దాన్ని మనం మరుగుపు చేస్తా ఉన్నాం. క్రొత్త నిబంధన సంఘ సిద్ధాంతంలో చాలా వరకు కోల్పోతా ఉన్నాం. పిల్లరా, అలాగైతే ప్రత్యేకత అనేది మనం సంతరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. ప్రత్యేకత ఏ విషయాలు మనం ప్రత్యేకత ఉండాలి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనకు బాగా సుపరిచితమైనటువంటి మాటలే మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం లేక 16 నుండి, దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. చూశారండి, పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటా ఉన్నాడు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? 14 అంటా ఉన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. విచారకరమైన సంగతి ఏంటంటే, విశ్వాసుల కంటే మనము అవిశ్వాసులతో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ ఉన్నాం. ప్రభు సెలవిస్తా ఉన్నాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? లోకములో ఉన్న వారితో కలవకూడదని, సంబంధాలు ఉండకూడదని కాదు, కానీ వారితో ఎంతవరకు ఉండాలో, ఎలాగా ఉండాలో అలాగే అంతవరకే ఉండాలి. కానీ మనమైతే ఎక్కువగా వారితోనే గడుపుతూ ఉన్నాము అన్నట్లుగా మన ప్రవర్తన, మన సహవాసం దేవుని యొక్క మాటలకు విరుద్ధంగా
తెలిసినా కూడా మనకు తెలియని కొత్త మాటలే కాదు, తెలిసినా కూడా వాటిని విననట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మనలను రేపుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తా ఉన్నాం? వాటిని దూరపరచుకోవడానికి ఇష్టపడక దేవుని మాటలనే మనం ఉల్లంఘిస్తూ ఉన్నాం. ఏమంటా ఉన్నాడు? ఈ మాటలైతే ఇశ్రాయేలు ప్రజల గురించి వ్రాయించాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా. ప్రారంభ దినాల్లో ఈ ప్రత్యేకత అన్నటువంటి పదానికి మన పూర్వీకులు, ఈ బ్రదరన్ ఫౌండేషన్ అటువంటి పెద్దలు ఈ ప్రత్యేకత విషయంలో ఎంతో క్రమబద్ధంగా దేవుని మాటలకు విధేయులై వారు దాన్ని అలాగ ఫాలో అయ్యారు. పిల్లరా, ఈనాడు ఆ ప్రత్యేకత అనేది కోల్పోతూ ఉన్నా, కలిసిపోతూ ఉన్నా, బాధాకరం. అలాగైతే మీరు వారి మధ్య నుండి ప్రత్యేకంగా వెడలిపోవాలి అన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకత కలిగి ఉండాలి. అలాగైతే ఏ విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉండాలి గమనిస్తూ ఉన్నాం. మనకు మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు గమనిస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహవాస విషయంలో ప్రత్యేకత గమనిస్తున్నారండి. ఏ విషయాల్లో మనం ప్రత్యేకత కలిగి ఉండాలి? సహవాస విషయాల్లో మన ప్రత్యేకత. ఈ సహవాసాల విషయాల్లో మనము అందరితో కలిసిపోతూ ఉన్నాం. పిల్లరా, రకరకాల సిద్ధాంతాలు కలిగిన వారు దేవుని పిల్లలే అయితే కావచ్చు, కానీ సహవాసములో ప్రత్యేకత కదండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించగా ఏమంటా ఉన్నాడు అక్కడ? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచూ ఉన్నాము. మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితో ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలి? కుమారునితో ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితోనో కుమారునితోనో. ఎంత సహవాసం మనతో చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పిల్లరా, మనలను స్నేహితులుగా ఎంచాడు ఆయన, మనలను స్నేహితులుగా భావించాడు ఆయన. మాట గమనిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ప్రియులారా, ఈ మాట మీద మనము నిలబడి ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు, దేవుడు ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటా ఉన్నాడు,
నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. సృష్టికర్త అయిన దేవుడు సమీపింపరా ఆయన సహవాసము చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. మంటి భాగ్యుడైనటువంటి మానవుడమైన మనం ఎక్కడ? మహిమాన్వితుడైనటువంటి ఆ దేవదేవుడు ఎక్కడ? భక్తులంటా ఉన్నారు, సమీపింపరాని తేజస్సులు అనగా కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు అని. ఆయన తేజస్సు ముందు, ఆయన ప్రభావం ముందు, ఆయన పరిశుద్ధత ముందు దేవదూతలు కూడా తమ కాళ్ళు కప్పుకొని, తన కళ్ళు మూసుకొని, రెండు రెక్కలతో, రెండు కాళ్ళతో, రెండు రెక్కలతో ఎగురుతూ ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో ఆరాధించబడుతున్న దేవుడు మనతో స్నేహం చేయటానికై ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈనాడు ఈ లోకంలో, సమాజంలో మనం ఉన్నాం. మనం ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటామండి? మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారితో మనము స్నేహం చేయడానికి ఇష్టపడతామా? డబ్బున్న వారితో? దేవుని పిల్లలైన పేదవారైతో వారితో స్నేహం చేయడానికి మనం ఇష్టపడం. అలాంటి బలహీనమైన మనసు మనది. తెలిసి కూడా దిద్దుకోలేకపోతూ ఉన్నాం. డబ్బున్న వారైతే, హోదా ఉన్నవారైతే, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైతే వారితో స్నేహం చేయడానికై వెంపర్లాడుతూ ఉంటాం. కానీ మంటి భాగ్యులమైనటువంటి మనతో స్నేహం చేయటానికి ఆ దేవదేవుడు మహిమైశ్వర్యాలు విడిచిపెట్టి భూలోకములో ఆయన దిగి వచ్చినటువంటి విధానాన్ని గమనిస్తూ ఉన్నాం. పిల్లరా, కీర్తనల గ్రంథంలో సెలవిస్తా ఉన్నాడు, నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు? ఏ పాటివారం అండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, దేవుని ఉగ్రతకు పాత్రులమైనటువంటి మనలను ప్రేమించి పరలోకం నుండి దిగి వచ్చి ప్రాణాన్ని ధారపోసి నరక పాత్రులమైనటువంటి మనలను ఆయన బిడ్డలుగా చేసుకొని సదాకాలం ఆయన మహిమలో ఆయన సింహాసనం దగ్గర కూర్చొని ఉండేటువంటి భాగ్యం. కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు, కోట్ల కొలది శరాపులు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. వారందరూ కూడా ఆయన దగ్గర నిలబడే ఉంటారండి. ఏ చిన్న లోపము కూడా లేని వారు, చెయ్యని వారు. ఒక్క దినమైనా ఏ లోపం లేకుండా ఉండగలుగుతూ ఉన్నామా? ఆయన మనతో స్నేహం చేయటానికి, మనతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అబ్రహామును అన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము. సరిపోతామండి? పోగలమా? ఆయన అంటా ఉన్నాడు, నా ఆజ్ఞలను మీరు ఏమంటా ఉన్నాడండి? నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన యెడల నా స్నేహితులై ఉందురు. అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఏమంటా ఉన్నాడు ఆయన? మన స్నేహితుడైన లాజరు అన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం.
కదా. 11వ వచనంలో 11వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటా ఉన్నాడు? ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరుని దించుతున్నాడు. అతని మేలుకొల్ప వెలుచున్నామనని వారితో చెప్పగా, మన స్నేహితుడైన లాజరు లరా ఆయన హృదయంలో మనల్ని ఒక స్నేహితుడుగా గౌరవించాడు, కనపరుస్తా ఉన్నాడు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అపాత్రులమైనటువంటి మనలను ఆయన స్నేహితులుగా చేసుకోవటానికై ప్రాణం పెట్టాడండి ఆయన. దేవాతి దేవుడు ఆదికాండములో ఆదాము హవ్వలను సృజించిన తరువాత ప్రతి నిత్యము చల్లపూట వారి దగ్గరికి వచ్చి వారితో సహవాసములో ఉండేవాడు. చూసారా? దేవుని సహాచర్యములో ఉన్నటువంటి ఆదాము హవ్వలు సాతాను కలిగించినటువంటి ఆ ప్రలోభాలకు ఉన్నాయి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. సహవాసాన్ని పోగొట్టుకున్నట్టు మాత్రమే కాకుండా పిల్లరా, వెళ్ళగొట్టబడి మానవ జాతికి శాపాన్ని సమకూర్చిపెట్టాడు. ఆదాము ద్వారా కొనబడినటువంటి మానవ జాతి మహిమాన్వితున్నటువంటి ఆ సహవాసానికి తిరిగి చేర్చుకోవటానికై ఆ ప్రియ ప్రభువు భూలోనికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి మన విషయంలో ఆయన మనలను ఎన్ని రీతులుగా హెచ్చిస్తా ఉన్నాడు. వధువు సంఘముగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భర్తలకు ఉన్నటువంటి అన్యోన్యతను చూపిస్తా ఉంది. అక్కడ వధువైన సంఘముగా మనలను చేసుకుని ఆయన వరుడుగా, అలాగైతే అన్ని సంబంధాల కంటే భార్యాభర్తల సంబంధం అతి దగ్గర కలిగి ఉన్నది పిల్లరా, అతి సమీప్యత కలిగి ఉన్నది. మనలను ఆయన ఆ రీతిగా అంత సమీపానికి చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఒక సంబంధాన్ని మనం చూడగలం. యోహాను సువార్త 1:14 అంటా ఉన్నాడు, 1:11 తను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం ఆయన అనుగ్రహించను. దేవుని పిల్లలం కదండి. దేవుని పిల్లలైతే ఆయన ఇంటిలో మనం స్వతంత్రులం. ఆయనకు ఏముందో అదంతా మనదే. అలాగైతే పిల్లరా, తండ్రి కుమారుల సంబంధం ఎంత గొప్పదో ఆ స్థాయికి మనల్ని తీసుకొచ్చాడు, ఆ స్థానాన్ని మనకిచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు కూడా ఆయన మనల్ని బ్రతికించబడి పరలోకమందు కూర్చుండబెట్టబడెను. మనల్ని కూర్చుండబెట్టాడు ఆయన. కూర్చోవటం అంటే కోటాను కోట్ల దేవదూతలు శరాపులున్నా కూడా ఆయన దగ్గర కూర్చున్న వారు ఎవరూ లేరండి. బహుశా నేను అనుకుంటాను ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఉంటారేమో. ఆయన ఆరాధిస్తున్న సందర్భంలో ఆయన చెప్పిన పనులు చేయటానికి ఎప్పుడు నిలబడే. మనలనైతే ఆయనతో కూడా ఆయన దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. పిల్లరా, ఆ తర్వాత సహవాసం, స్నేహితులు. ఒకటి భార్యాభర్తల సంబంధం, తండ్రి కుమారుల సంబంధం. తర్వాత పిల్లరా, మూడవదిగా స్నేహితుల యొక్క సంబంధం. ఈ సృష్టిలో ఈ 3 సంబంధాలకు మించిన సంబంధం
మరొకటి లేదండి. మనలను ఈ 3 అన్యోన్యమైనటువంటి సహవాస సంబంధాలకు ఆయన మనలను పాత్రులుగా చేశాడు. నా మాటలు మీరు గైకొనేడెడల మీరు నా స్నేహితులై ఉందురు అన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే మనలను స్నేహితులుగా ఎంచాడు ఆయన. స్నేహితులుగా వర్ణింపలేని మహోన్నతమైనటువంటి ఆ ఔన్నత్యానికి మనల్ని హెచ్చించాడు పిల్లరా. ఆ విలువలు మనము గుర్తెరిగే వారంగా, ఆ విలువల యొక్క ఆనందంలో మనము ఆనందపడే వారంగా మనం ఉండాలని హెచ్చరింపబడుతూ ఉన్నాం. అందుకే పేతురు అంటా ఉన్నాడు, గమనించండి. పేతురు ఒక మాట అంటా ఉన్నాడు తన పత్రికలో, మన యొక్క ఆధిక్యతలు, మన రక్షణ విషయంలో మనకు చేసినటువంటి ఆ విలువలు ఎంత గొప్పవో పేతురు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాల్లో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకై విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతూ ఉన్నారు. చూసారండి, ఈ లోకంలో శ్రమలు ఉన్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, వేదన ఉన్నా, నిరాశ ఉన్నా, నిస్పృహ ఉన్నా, ఏమున్నప్పటికీ కూడా మన హృదయంలో ఏముంది? చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమునైన సంతోషాన్ని అనుభవిస్తా ఉన్నాం. నిజమైన మారు మనసు పొందిన వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఈ ఈ సంతోషం చెప్పడానికి చేత కాదండి, వివరించడానికి అర్థం కాదు. ఎవరికి వారంగా మనం అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ మనం ఉండగలుగుతూ ఉన్నాం, ఆదరించబడుతూ ఉన్నాం కదండి. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం పిల్లారా. అలాగైతే మనము ప్రత్యేకత కలిగి ఉండాలి. ఇంకా ఏ విషయాలు మనం ప్రత్యేకత కలిగి ఉండాలి? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22 వచనాన్ని గమనిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 వచనంలో మనం ఈ మాటలు గమనిస్తూ ఉన్నాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని చూస్తూ ఉన్నాం. చూసండి, యవనేచ్ఛల నుండి పారిపో తిమోతి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోయిన నీవు పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా. చూసారా, ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుతూ ఉండాలి. చూసారండి, అలాగైతే ప్రార్థన చేయవారితో మనం సహవాసం కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయన కుమారుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయనే ఈ సహవాసాన్ని మనం పొందుకోవటానికి, కలిగి ఉండటానికి ప్రభు ఏర్పాటు చేశాడండి. సదాకాల మహిమలో ఆయనతో సహవాసులుగా ఉంటాం, స్నేహితులుగా ఉంటాం. ఆయన స్నేహితులుగా ఉంటే ఆయన మనసులో ఏముందో, ఆయన హృదయంలో ఏముందో వాటిని మనకు బయలుపరిచేవాడు. ఆయన హృదయంలో మనకు ఇచ్చేటువంటి విలువలు అవి మనం ఎరిగేవారంగా ఉండాలి. ఇలా గమనించండి, ప్రార్థన చేసే వారిలో మన సహవాసం ఉండాలి. అలాగే అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో కూడా మరొక మాట గమనించండి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం
4వ వచనాన్ని గమనించండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కన్నిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని, పిల్లలు గమనించండి, 4వ వచనంలో కన్నిపెట్టుకొని ఉండమని చెబుతూ ఉన్నాడు. అలాగే 14వ వచనంలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి కదండి. ఎడతెగక ఎల్లప్పుడూ ఏక మనసుతో వారందరైతే యేసు ప్రభువును పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారు దేవుని మందిరంలో వారు సహవాసం కలిగి ఉన్నారు, నాడి గదిలో ఉన్నారు పిల్లరా. అంత మాత్రమే కాదండి, దేవుని యొక్క పిల్లల ప్రత్యేకత అనేది మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త క్షమించాలి, అపోస్తల కార్య గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం గమనిస్తూ ఉన్నాం. అది పెంతెకోస్తు పండుగ దినం. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. అప్పుడు వారు ఎక్కడున్నారు? వారు వారు మేడ గదిలో ఉన్నారు. వారు మేడ గదిలో ఉన్నారు. ఒక నిమిషం ట్రాయా బాబు, కొంచెం లైట్ అయ్యవా. బయట పంచలేదా? ఓకే థ్యాంక్ యూ. వారు మేడ గదిలో ఉన్నారు. ఈ పెంతెకోస్తు పండుగ దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటి పండుగ అండి. దేవుడు వారికి 7 పండుగలు ఇచ్చాడు. ఈ పెంతెకోస్తు పండుగ వారికి ఇచ్చాడు. పెంతెకోస్తు పండుగ దినాన ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరూషలేముకు వచ్చి అక్కడ దేవుని ఆరాధించాలి. వారు అక్కడ దేవుని ఆరాధించాలి. బలులు, నైవేద్యాలు, అర్పణలు చెల్లించాలి. ఈ పెంతెకోస్తు పండుగ దినాన శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల ఆధ్వర్యంలో ఇశ్రాయేలు దేశమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. దేవాలయం దగ్గర అర్పణలతో, దహన బలులతో, యాగాలతో, ఈ లోక సంబంధమైనటువంటి ఉద్రేకంతో, ఉజ్జీవంతో దేవాలయంలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెంతెకోస్తు పండుగ దినాన ప్రత్యేకంగా ఉన్నారే. మేడ గదిలో ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆర్భాటాల దగ్గరికి రాలేదు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రుల దగ్గరికి రాలేదు. కోలాహలం దగ్గరికి రాలేదు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 12 మందిని వెతుక్కుంటూ మేడ గదిలో వారి దగ్గరికి వచ్చాడు. దేవాలయం దగ్గరికి రాకుండా భయముతో ప్రాణాలు అరచేత పట్టుకొని, ఎప్పుడు ఏమవుతుందో తెలియక తలుపులు వేసుకొని వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. ప్రత్యేకంగా ఉన్న వారి దగ్గరికి వచ్చాడు. ఈ 12 దేవాలయం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళలేదండి. దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ అర్పణ ఆచారాల దగ్గరికి వెళ్ళకుండా దేవాలయంలో ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు, సమాజం అంతా అక్కడే ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఉన్న వారి దగ్గరికి వచ్చాడు. అలాగైతే ఈ సాయంకాలం వేళ నేను ముగించబోతూ ఉన్నాను. మనం ప్రత్యేకత కలిగి ఉండాలి. పేతురు ప్రసంగంలో మీరు ప్రత్యేకత కలిగి ఉండమని మూర్ఖులకు ఈ తరము వారికి వేరయి రక్షణ పొందమన్నాడు. విశ్వాసయాత్ర జీవితంలో కొనసాగుతూ ఉన్న మనం ప్రత్యేకత కలిగి ఉండాలి. ఆనాడు ప్రత్యేకంగా ఉన్నటువంటి వారి మీదకి
పరిశుద్ధాత్మ వచ్చాడు. ప్రతి విషయంలో, సంఘ విషయాల్లో, సమాజ విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఆ ప్రత్యేకత మనం అనుభవిస్తూ, మన ముందు తరాల వారికి మనం నేర్పిస్తూ, మన కుటుంబ వ్యవస్థల వారికి అలవరుస్తూ మాదిరికరంగా ఉండాలని దేవుని యొక్క మాట ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాం. చాలా సంగతులు ఉన్నాయి, సమయం లేదు, ముగించుకోబోతూ ఉన్నాం. ఆయన మనతో స్నేహం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? మనం ప్రత్యేకత కలిగి ఉండాలి. అపవిత్రత ఉండటానికి వీలు లేదు. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన సహవాసాన్ని పొందుకుంటూ, ప్రత్యేకత కలిగి లేరా మనం బలానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే రీతిగా ఉండాలని ఈ కొద్ది లేఖనాల ద్వారా మనం హెచ్చరింపబడుతూ, అలాగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటూ, అవకాశాన్ని కల్పించినటువంటి మన ప్రియులు బర్నబాస్ గారికి, శ్రీకాంత్ గారికి, ఇతడు సామ్యుల్ గారికి, సామ్యుల్ జానకి, అలాగే సెన్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనాలు తెలియపరుచుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్, మీ అందరికీ వందనాలు.